అంటే సత్యాన్ని మేము రౌడీ ఫిలిం ముందు నుంచి చూస్తున్నాం సార్. తెర మీద ఎంత ఎలక్ట్రిఫైయింగ్‌గా, ఎంత స్పాంటేనియస్‌గా ఉంటాడో, ఆఫ్ ద కెమెరా ఒకసారి ప్యాకప్ చెప్పిన తర్వాత గానీ, కెమెరాలు ఆఫ్ చేసిన తర్వాత అంత ముడుచుకుపోతాడు మనిషి. అవునండి. రైట్. అంటే వీళ్ళిద్దరిలో ఉన్న కామన్ క్వాలిటీ అదే సార్. తెర మీద వాళ్ళు ఇచ్చే ఎంటర్‌టైన్‌మెంట్‌ని బయట ఎక్స్‌పెక్ట్ చేస్తే డిసప్పాయింట్ అవుతాం. అవును. 100% కదా! డౌట్ లేదండి. అలాంటి కానీ బాగా వీళ్ళు షై పీపుల్, చాలా ఇంట్రోవర్ట్స్ అండి ఇద్దరు. ఇద్దరు వెరీ introverts. సెలెక్టివ్‌గా కొంతమందితో ఓపెన్ అప్ అవుతారండి. సరే వాళ్ళు తక్కువగా మాట్లాడటం కొంతమందికి రాంగ్‌గా కూడా అర్థమవుతూ ఉంటుంది కదా! అంటే మీరు వాళ్ళతో ట్రావెల్ చేశారు. వాళ్ళతో ఫేస్ ఆఫ్ ద మూవీ 'సత్య'. జెట్లీ మ సత్య జెట్లీ కాదని చెప్పినా మేము సత్యానే ఫేస్ ఆఫ్ ద మూవీ అనుకుంటాం. ఏం చెప్తారు సార్ వాళ్ళ వ్యక్తిత్వాల గురించి, ఇద్దరి గురించి? బయట ఏంటంటే వీళ్ళు తక్కువ యాక్సెస్‌లో ఉంటాం మీడియాకి. తక్కువ అసలు ఇంటర్వ్యూస్ ఇవ్వకపోవటం వల్ల ఎక్కడో చిన్న ఒక ఒక వేరే ఒపీనియన్ ఫార్మ్ అయ్యే అవకాశం ఉంది వీళ్ళకి. అట్లనే బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఫెంటాస్టిక్ హ్యూమన్ బీయింగ్స్, వెరీ కైండ్ ఇండివిజువల్స్. చాలా బాగుంటారు, చాలా కార్డియల్గా ఉంటారు, బాగా మాట్లాడతారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుని వెళ్తారు. కొంచెం మనం కొంచెం చనువు పెరిగింది అనుకోండి, కొద్దిగా ఎక్కువ ఇది టాకింగ్ ఉంటుంది, లేదంటే కొద్దిగా సైలెంట్గా వాళ్ళ దాని వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతారండి. బట్ యాజ్ హ్యూమన్ బీయింగ్స్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ జెమ్ ఆఫ్ పీపుల్.